రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మూడా మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఈడీ షాక్ ఇచ్చింది. ఆయనతో పాటు ఇతరులకు చెందిన 300 కోట్ల విలువైన 142 ఆస్తులను అటాచ్ చేసినట్లుగా తెలిపింది. ఇప్పటికే ఈ కేసులో సిద్ధరామయ్యను విచారించాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు తాను ఎలాంటి తప్పు చేయలేదని, విపక్షాలు తనపై రాజకీయ కక్షతోనే కుట్ర పన్నారని సీఎం చెబుతున్నారు. ముడా మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఈడీ షాక్ ఇచ్చింది. ఆయనతో పాటు ఇతరులకు చెందిన 300 కోట్ల విలువైన 142 ఆస్తులను అటాచ్ చేసినట్లుగా తెలిపింది. ఇక ఇప్పటికే ఈ కేసులో సిద్ధరామయ్యను విచారించాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు తాను ఎలాంటి తప్పు చేయలేదని, విపక్షాలు తనపై రాజకీయ కక్షతోనే కుట్ర పన్నారని సీఎం చెబుతున్నారు.